రెడీ గో. వెల్కమ్ టు ఎస్ఆర్ట్రిక్స్ ఛానల్ అండి. ఈరోజు లైసెన్స్డ్ సర్వైర్ శిక్షణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి మాట్లాడబోతున్నాం. ఈ లైసెన్స్డ్ సర్వైర్ శిక్షణ ఏ విధంగా ఉంటుంది అండ్ ఏ విధంగా మనం దరఖాస్తు చేసుకోవాలి, పూర్తి డీటెయిల్స్ ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. సో ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క దరఖాస్తును మీ సేవా కేంద్రంలో మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ సెంటర్స్లలో ఈ యొక్క అప్లికేషన్ అనేది ప్రాసెసింగ్ అనేది లేదు. సో మీ సేవలో అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓసీకి 10,000 రూపాయలు అండ్ బీసీకి 5,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీకి 2,500 రూపాయలు అనేది ఈ యొక్క అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. సో ఇది ఏంటంటే శిక్షణకు సంబంధించినటువంటి ఫీ. ఈ శిక్షణ కాలం పూర్తయిన తర్వాత ప్రభుత్వ ప్రైవేట్ శాఖల్లో భూమి సర్వే, మ్యాపింగ్, పట్టదాల సమాచారం వంటి ఉద్యోగ అవకాశాలు అనేటివి విస్తారంగా ఉంటాయి. ఇవి ప్రభుత్వ అండ్ ప్రైవేట్ రంగాల్లో కూడా ఉండవచ్చు. సో వివిధ ప్రాజెక్టులు, సర్వేయింగ్ పనులకు వీరిని ప్రాధాన్యంగా తీసుకున్నారు. దీనివల్ల శిక్షణ పొందిన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని చెప్పవచ్చు. సో దీనికి కనీసం ఇంటర్మీడియట్ చేసి మ్యాథమెటిక్స్లో అంటే గణిత శాస్త్రంలో 60% ఉన్నటువంటి అభ్యర్థులు, మరియు ఐటీఐ చేసినటువంటి వారు, లేదా డిప్లొమా చేసి సివిల్లో డ్రాఫ్ట్మెన్ చేసినటువంటి వారు, సివిల్ డ్రాఫ్ట్మెన్ చేసినటువంటి వారు, అండ్ లేదా ఇంజనీరింగ్లో సివిల్ చేసినటువంటి వారికి మంచి అవకాశం అన్నమాట. ఇది ఒక మంచి. ఈ శిక్షణ ఏ విధంగా ఉంటుందంటే జిల్లా కేంద్రాలలో శిక్షణ అయితే ఉంటుంది. సో మన తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాలలో సో ఇక్కడ శిక్షణ అనేది 50 రోజుల పని దినాలు శిక్షణ అనేది ఉంటుంది. ఈ శిక్షణను పూర్తి చేసుకున్న వారికి ఒక లైసెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లైసెన్స్లతోనే ఏంటంటే మనకు ఫ్యూచర్లో ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్ దీని మీద ఉన్నప్పుడు ఏంటంటే ఈ యొక్క లైసెన్స్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎలిజిబుల్ ఉంటాం. సో దానికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా లైసెన్స్డ్ సర్వేర్ని వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలుగా తీసుకుంటారు. లేదా ప్రైవేట్ రంగాలలో కూడా అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా కూడా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని అందరికీ కూడా చేసుకోవాలనే మనకు చెప్తున్నారు అనమాట. సో మినిమం ఇంటర్మీడియట్ చేసి మ్యాథమెటిక్స్ అంటే ఎంపీసీ చేసినటువంటి వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి. సో ఇంటర్మీడియట్ చేసి ఉండాలి, లేదా ఐటీఐ చేసినా పర్లేదు, డిప్లొమా చేసినా పర్లేదు, లేదా కొంతమంది ఇంజనీరింగ్ చేసి దాంట్లో సివిల్ చేసినా కూడా పర్లేదు. వాళ్ళకి ఆల్రెడీ కొంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఈ కోర్స్ని ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే ఒక లైసెన్స్డ్ సర్వేయర్గా గుర్తింపు ఉంటుంది. సో వన్స్ లైసెన్స్డ్ సర్వేయర్గా గుర్తింపు వచ్చిందంటే సో ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా కూడా ఇది ఉంటుంది. ఈ స్కిల్ అనేది మనకు ఫ్యూచర్లో యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో మ్యాపింగ్ చేయొచ్చు, లేదా ఫ్యూచర్లో సో భూభారతి తీసుకొస్తున్నారు. సో ఈ భూభారతిలో కూడా ఏంటంటే ల్యాండ్ మ్యాపింగ్ చేసేటప్పుడు, ఈ సర్వే చేసేటప్పుడు వీరిని కూడా దానిలో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశం గవర్నమెంట్ ఉంది కాబట్టి సో మీరు మే 17 వరకు దీన్ని ఈ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరు అభ్యర్థులు చేసుకోవాలని కోరుకుంటున్నా. అండ్ ఎవరికైనా తెలియకపోతే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టూ ఎవరికైనా మీరు పంపించండి. సో ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుందని మాత్రం నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు, నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అండి.